అనంతమైన విశ్వాన్ని ఒక్కసారి మనసులో ఊహించండి. నగరంలోని వెలుగులు లేని ఒక నిశ్శబ్దమైన రాత్రి, మీరు ఒంటరిగా ఒక కొండపై నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు. మీ తలపై లక్షలాది నక్షత్రాలు వజ్రాల్లా మెరుస్తున్నాయి. వాటిలో కొన్ని నక్షత్రాల వెలుగు మీ కళ్లకు చేరుకోవడానికి వేల సంవత్సరాలు, మరికొన్ని లక్షల సంవత్సరాలు, ఇంకొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణించింది. అంటే ఈ రాత్రి మనం చూస్తున్న ఆకాశం కేవలం ఈ క్షణానికి చెందినది కాదు, అది విశ్వం యొక్క పురాతన చరిత్రను మన కళ్ల ముందుకు తీసుకువస్తున్న ఒక అద్భుతమైన కిటికీ. ఈ విశ్వం ఎంత అందంగా ఉందో అంతే రహస్యాలతో కూడా నిండి ఉంది. వేల సంవత్సరాలుగా మనిషి ఒకే ప్రశ్న అడుగుతున్నాడు: ఈ విశ్వం ఎలా పుట్టింది? ఈ అంతరిక్షాన్ని ఎవరు సృష్టించారు? ఈ అనంతమైన ఖాళీ వెనుక నిజంగా ఒక సృష్టికర్త ఉన్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి మనిషి ఎన్నో శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాడు. శాస్త్రవేత్తలు శక్తివంతమైన టెలిస్కోపులను నిర్మించారు, అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించారు, చంద్రుడిపై అడుగుపెట్టారు, అంగారక గ్రహంపై రోవర్లను నడిపించారు. ప్రతి కొత్త ఆవిష్కరణతో విశ్వం గురించి మనకు కొత్త విషయాలు తెలిసాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎంత ఎక్కువ తెలుసుకుంటున్నామో అంతకంటే ఎక్కువ ప్రశ్నలు కూడా పుడుతున్నాయి. ఈ రోజు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మనం పరిశీలించగలిగే విశ్వంలో వందల బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. ప్రతి గెలాక్సీలో వందల బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో చాలా నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ సంఖ్యలను మన మెదడు పూర్తిగా ఊహించడం కూడా చాలా కష్టం. ఈ అపారమైన విశ్వంతో పోలిస్తే మన భూమి ఒక చిన్న ఇసుకరేణువు లాంటిది మాత్రమే. అయినప్పటికీ ఇప్పటివరకు మనకు తెలిసినంత వరకు జీవం ఉన్న ఏకైక గ్రహం మన భూమే. ఇక్కడ శ్వాసించడానికి గాలి ఉంది, జీవాన్ని నిలబెట్టే నీరు ఉంది, సరైన ఉష్ణోగ్రత ఉంది, మనలను ప్రమాదకరమైన అంతరిక్ష కిరణాల నుంచి కాపాడే అయస్కాంత కవచం ఉంది. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయా, లేక వీటి వెనుక ఏదైనా గొప్ప ప్రణాళిక ఉందా అనే ప్రశ్న ఇప్పటికీ మనిషిని ఆలోచింపజేస్తూనే ఉంది. ఈ ప్రశ్నకు శాస్త్రం తన పరిశోధనల ద్వారా సమాధానం వెతుకుతోంది. ఆధ్యాత్మికత తన విశ్వాసాల ద్వారా మరో దృక్కోణాన్ని అందిస్తోంది. శాస్త్రం విశ్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆధ్యాత్మికత మాత్రం ఈ విశ్వం ఎందుకు ఉంది అనే ప్రశ్నకు అర్థం వెతుకుతుంది. ఈ రెండు మార్గాలు వేర్వేరు అయినప్పటికీ రెండింటి లక్ష్యం సత్యాన్వేషణే. మన శరీరంలోని ఇనుము, కాల్షియం, ఆక్సిజన్ వంటి మూలకాలు కోట్ల సంవత్సరాల క్రితం నక్షత్రాల గుండెల్లో ఏర్పడ్డాయని శాస్త్రం చెబుతోంది. అంటే మనమంతా ఒక అర్థంలో నక్షత్రాల ధూళితో రూపొందిన జీవులమే. ఈ ఆలోచన ఒక్కటే విశ్వం ఎంత అద్భుతమైనదో మనకు తెలియజేస్తుంది. అయితే మరో ప్రశ్న వెంటనే మన ముందుకు వస్తుంది: ఆ నక్షత్రాలు ఎలా పుట్టాయి? విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? కాలం ఎప్పుడు ప్రారంభమైంది? కాలం ప్రారంభమయ్యే ముందు ఏమి ఉండేది? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తి సమాధానం ఎవరికీ తెలియదు. కొంతమంది శాస్త్రవేత్తలు కాలమే విశ్వంతో పాటు ప్రారంభమైందని భావిస్తున్నారు. మరికొందరు మన విశ్వానికి ముందు మరో విశ్వం ఉండి ఉండవచ్చని పరిశోధిస్తున్నారు. ఇంకొందరు అనేక విశ్వాలు ఉండే మల్టీవర్స్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇవన్నీ ఇంకా పరిశోధనలో ఉన్న శాస్త్రీయ ఆలోచనలే. మరోవైపు ప్రపంచంలోని అనేక మతాలు దేవుడు కాలానికి, స్థలానికి అతీతమైన సృష్టికర్త అని విశ్వసిస్తాయి. ఇది విశ్వాసానికి సంబంధించిన భావన. దీనిని శాస్త్రం నిర్ధారించలేదు, అలాగే ఖండించలేకపోయింది కూడా. ఎందుకంటే శాస్త్రం పరిశీలించగలిగిన విషయాలను అధ్యయనం చేస్తుంది, కానీ విశ్వాసం అనుభవం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత ఆధారంగా సమాధానాలను వెతుకుతుంది. అందుకే అంతరిక్షం వెనుక దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒకే సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: మనిషి ఎంత ఎక్కువగా విశ్వాన్ని పరిశీలిస్తున్నాడో అంత ఎక్కువగా దాని గొప్పదనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ప్రతి కొత్త ఆవిష్కరణ మరో కొత్త రహస్యానికి తలుపులు తెరుస్తోంది. మరి ఈ విశ్వం నిజంగా ఎలా పుట్టింది? బిగ్ బ్యాంగ్ అంటే ఏమిటి? అది నిజంగా ఒక పేలుడేనా, లేక మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోనే ఒక అద్భుతమైన సంఘటన? ఈ ప్రశ్నలకు సమాధానాలు నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం. మన ప్రయాణాన్ని విశ్వం పుట్టిన తొలి క్షణానికి తీసుకెళ్దాం.